తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారీ విజయం సాధించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రామకృష్ణారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, 1983లో మీ నాన్నగారు నల్లమిల్లి మూలారెడ్డి గారికి ఇచ్చిన విజయాన్నే మళ్ళీ మీకు ప్రజలు ఇచ్చారు. ఏమనిపిస్తుంది ఈ విజయం? ఒక అపూర్వమైన విజయం. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంత తీవ్ర వ్యతిరేకత ప్రజలు వ్యక్తం చేశారో, అనపర్తి నియోజకవర్గంలో ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆయన కుటుంబం వారి పట్ల కూడా అదే విధమైన వ్యతిరేకత వ్యక్తం చేశారు. అందువల్లే దాదాపు 53,000 వైసీపీ మెజారిటీని చంపి ఇవాళ 20,000 ఓట్ల మెజారిటీతోనే గెలుపొందడం జరిగింది. అంటే ఎంత వ్యత్యాసం చూపించారో ప్రజానీకం ఆలోచన చేయాలి. అనపర్తి నియోజకవర్గంలో ఒక అహంకారానికి, ఒక షాడో ఎమ్మెల్యే అహంకారానికి తెరపడిన రోజు, ఒక అవినీతిని సమాధి కట్టిన రోజు ఇది, ఒక కుటుంబ పాలనకి చరమగీతం పాడిన రోజు ఇది. ఇవన్నీ వల్ల ఇవాళ ఈ విజయం సాధించగలిగాం. ఈ 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ నన్ను కానీ తీవ్రంగా వేధించారు. అదే కాదు, సామాన్య ప్రజానీకాన్ని కూడా కేసులు పెట్టి వేధించారు. మరోపక్క అభివృద్ధి లేదు. అన్ని విధాల నియోజకవర్గం భ్రష్టుపట్టిపోయిన పరిస్థితిని తీసుకొచ్చారు. దానివల్ల ఇవాళ ప్రజలు తిరుగుబాటు చేశారు. రాష్ట్రంలో ఏ విధంగా తిరుగుబాటు చేశారో అనపర్తి నియోజకవర్గంలో కూడా అదే విధంగా తిరుగుబాటు చేశారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయి, కోట్ల రూపాయల అవినీతి జరిగింది. మీరు 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, అవినీతిపై విచారణ జరిపిస్తారా? తప్పనిసరిగా, అందులో ఎటువంటి సందేహం లేదు. సాక్ష్యాధారాలతో సైతంగా నేను నిరూపిస్తాను. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. కనీసం మీకు టికెట్ రాదు, ఓడిపోతుందని ప్రచారం చేశారు, కానీ మీరు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైసీపీ కుట్రలో వెనక ఎవరున్నారంటారు? ఏమనిపిస్తుంది? వైసీపీ కుట్రలో సాక్షాత్తు ఇప్పుడు ఎవరైతే ఓడిపోయిన అభ్యర్థి ఉన్నాడో, ఓడిపోయిన అభ్యర్థి భార్య, ఓడిపోయిన కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కలిసి కుట్రలు కుతంత్రాలు పన్నారు. అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారు. కానీ అంతిమంగా ప్రజలు ఇవాళ విజయం నాకు అందించారు. అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి లేదు. అనపర్తిలోని డెల్టా కాలువల ఆధునీకరణ జరగలేదు. ఎక్కడ చూసినా అవినీతి, అభివృద్ధి లేదంటున్నారు. ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? తప్పనిసరిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఇవాళ తక్షణం రోడ్లకి 43,000 కోట్ల రూపాయలు అవసరమయ్యే పరిస్థితి ఉంది. ఇవన్నీ సమకూరాలి. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో ముందుకు వెళ్ళాలి, డబుల్ ఇంజిన్ సర్కారుతో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని నమ్మి ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు రావడం జరిగింది. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎట్లాగో ఉంటాయి. ఇప్పటివరకు కూడా మనం బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక 1983లో తన తండ్రి నల్లమిల్లి మూలారెడ్డికి ఇచ్చిన విజయాన్నే మళ్ళీ ప్రజలు తనకు ఇచ్చారు. అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. గత 5 సంవత్సరాల పాలనలో కూడా అనపర్తి నియోజకవర్గం అభివృద్ధి జరగలేదు. వైసీపీ అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. ఇప్పుడు వైసీపీ అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తాను, అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అనేది కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. ఇది అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించిన పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.